బాలు అయితే ప్రభావతితో ఇలా అంటూ ఉంటాడు. "ఏంటి ఇంట్లో ఆడదాయి మీనా ఒక్కదాయేనా? మీనాకే అన్నీ చెప్తున్నావేంటి? ఈ పారెలమ్మ మాటేంటి? అన్నీ నాకు పెళ్ళమే చెయ్యాలా? బజ్జీ ఎయ్యు, బజ్జీలో బంగాళదుంపొండు, అదుండు, ఇదుండు అన్నీ చెప్తున్నారేంటి? ఏం నచ్చితే వండుతుంది, లేకపోతే లేదు" అని. అదేమో మీనా ఏం వంట మనిషి అనుకుంటున్నావా ఏంటి? అని ప్రభావతితో అయితే బాలు అంటూ ఉంటాడు. ఇక ప్రభావతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే నా భార్య జోలికి వస్తావేంట్రా అంటే, వస్తాను. ఏం చేస్తావు? వస్తాను. నువ్వేమైనా చేయగలవా అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అంటే, అవును ఈ పార్లర్ అమ్మాయి అని అనేసరికి, ఎందుకురా ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఇలా దుమ్ము దులుపుతూ ఉంటాడు. అలా కచ్చి దులపగానే ఒకసారిగా వాళ్ళు తుమ్ముతూ ఉంటారు. తుమ్మగానే ఏంటి నువ్వు చేస్తుంది అని ఇక పార్లర్ అమ్మాయి అయితే హే హలో అంటే, ఇప్పుడు నా ఫోన్ పనిచేయడం లేదు, దుమ్ము దులుపుతుంది అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావు అని అంటే, ఏం మాట్లాడుతున్నాను, బాగానే మాట్లాడుతున్నాను కదా, మీలా మేము రిచ్ కాదు కదా ఆఫ్టర్ ఆల్ అనడానికి, అందుకే కార్ దుమ్ము దులుపుతున్నాను. ఇంట్లో పనులు ఎలాగో మీరు చేయరు, ఇంటి దుమ్మైనా నేను దులపాలి కదా అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక ప్రభావతి ఏం చేయక అలా చూస్తూ ఉంటుంది. మనోజ్ అయితే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటే, నువ్వు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు కార్ డ్రైవర్ అనడం నేను ఎప్పుడు మానేస్తాను, నువ్వు పార్లర్ అమ్మాయి అనడం మానేస్తే నేను ఇది మానేస్తాను, అంతవరకు నేను అలానే పిలుస్తాను అని అంటూ ఉంటుంది. నువ్వు అలానే పిలువు, నేను ఇలానే ఉంటాను అని బాలు అంటూ ఉంటాడు. అంటూ ప్రభావతికి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.